యావదధికారాధికరణము బ్రహ్మ విద్యకి మార్గం లేదు అని చెప్పారు. నువ్వు చెప్పినది సరికాదు. పూర్వపక్షి నిర్గుణ విద్యకి బాగా లేదంటావేమిటి? నిర్గుణ బ్రహ్మ జ్ఞానులకి ఏంది అదేమిటా అంటే పెద్ద పెద్ద జ్ఞానం మళ్ళీ పుట్టడం నేను చూశానంటాడు. అందుకని నిర్గుణ బ్రహ్మ జ్ఞానులకి మోక్షం ఉంది, వాళ్ళు ఎక్కడికి పోరు, మళ్ళీ ఎక్కడికి రాలని చెప్తామే ఇది సరిగా అని ఆక్షేపం. నిర్గుణ బ్రహ్మ విద్య ఉపాసన చేసే వాళ్ళకు కూడా మార్గము ఆవశ్యకం కాదా అన్నది. బ్రహ్మజ్ఞానులకు వీళ్ళ సంశయం ఏంటంటే బ్రహ్మజ్ఞానం బుద్ధి వైకల్పికం, దొరికితే దొరకచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అది వస్తుంది ఇక్కడ. అదే ఆ ప్రశ్న ఇప్పుడు వస్తుంది. అది ఇక్కడ అదే ప్రసంగం. పూర్వపక్ష అంటాడు అపాంతరత్తమ నామము కలిగిన వేద ప్రవర్తక ఆచార్యుడు విష్ణుని ఆజ్ఞ వల్ల ద్వాపరయుగంలో కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. చూడండి, అపాంతరత్తమ నామం ఆచార్యుడు విష్ణుని ఆజ్ఞ వల్ల కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. అదేవిధంగా సనత్ కుమారుడు శివునికి వరం ఇచ్చినందు మూలాన స్కంద రూపాన్ని దాల్చాడు. 2 వశిష్ఠాది తత్వజ్ఞానులు వాళ్ళు కూడా ఈ తత్వజ్ఞానం కూడా ఒక్కొక్క చోట శాపం ద్వారా, ఒక్కొక్క చోట స్వేచ్ఛగా వాళ్ళు ఇంకొక శరీరాన్ని తీసుకున్నారు. అందుకని నిర్గుణ బ్రహ్మజ్ఞానులందరికీ మోక్షమని నువ్వు చెప్పడానికి వీలు లేదు. వాళ్ళు మళ్ళీ పుడుతూ ఉంటారు, వాళ్ళకి దేవయాన్ మార్పు చెప్పుకుంటాడు. ఎవడు? సిద్ధాంతం అంటాడు నువ్వు చెప్పిన ఉదాహరణలన్నీ కూడా జగన్ నిర్వహణకు వాళ్ళు తోడ్పడతారు. అంటే పరమేశ్వరుడు కొంతమంది మాత్రం అధికారిక పురుషులని, జ్ఞానులని ఈ లోక నిర్వహణ కోసం మళ్ళీ పంపిస్తూ ఉంటారు. అంతేకాని ప్రతి జ్ఞాని మళ్ళీ రావాలన్న నియమం ఎక్కడా లేదు. వాడు దేవయాన మార్గంలో వెళ్తారన్న నియమం కూడా లేదు. పూర్వకల్పంలో ఎవరైతే బాగా తపస్సు చేశారో, ఆ పరబ్రహ్మ చింతన చేశారో అటువంటి వాళ్ళకి ఉపభోగ యోగ్యమైనటువంటి అధికారాన్ని ఇస్తాడు. ఏలగాలి వేదవ్యాసుడు, స్కంద కుమారుడు, భృగు, నారదుడు, దక్షుడు, వాళ్ళకి ఏమిటంటే ప్రారంధ శేషం కొంచెం ఉంటుంది కదా. అందుకని అది క్షీణంగానే మళ్ళీ వాళ్ళు జ్ఞానం పొందుతాన్న ఆ కర్మనాశం భోగం ద్వారానే అవుతుంది. అందుకని వీళ్ళందరినీ ఆధికారిక పురుషులు ఉంటారు. అంటే ఎక్కడో వెంట్రుక వాసి కొంచెం ప్రార్థన బాకీ ఉంటుంది వాడు దానికని. కనుక నిర్గుణ బ్రహ్మజ్ఞానం ముక్తి సునిశ్చితము. అచ్చా చూద్దాం. అక్కడ కోట్ చేశారు, ఇక్కడ ఏమైనా చేశారో చూద్దాం. పురాణేషు
అపాంతరతమా నామ దేవప్రవర్తకాచార్యో విష్ణురాజ్ఞ ద్వాపరాంతే కృష్ణద్వైపాయన రూపేణ శరీరాంతరం జగ్రాహ. ఆ శరీరాన్ని తీసుకున్నాడు. సనత్కుమార స్కందరూపేణ పార్వతీ పరమేశ్వరాభ్యాం అజాయత. స్కందకుమార్ ఏవ మన్యే వశిష్ఠాదే తత్వజ్ఞానినః ఏవ సంతా తత్రదత్త శాపద్వారా స్వేచ్ఛయా వా శరీరాంతాన్ని జగ్రహో. వశిష్ఠాలు తత్వజ్ఞానులు అయినా శరీరాన్ని గ్రహించారు. అంటే స ఏతే త్వయా ఉదాహరణ పురుషాస్తే సర్వే జగన్నిర్వాహకారిణ. అధికారి పురుషులు జగత్తుని పరిపాలించడానికి, నిర్వహణ చేయడానికి వచ్చారు. పూర్వస్మిన్ కల్పే మహతా తపస పరమేశ్వర ఉపాస్య. అస్మిన్ కల్పే వాడు చాలా తపస్సు చేసి ఆ పరమేశ్వరుడిని ఇప్పించి ఈ కల్పంలో నానాదేహో భోగ్యం అధికారి పదం భేదిదే. అవి భోగ్యమైన అధికారిక పదాలకి వాళ్ళు పంపించారు. క్షీణే ప్రారబ్ధే కర్మని మోక్షంతే. ఆ కర్మగా నశిస్తే వాళ్ళు తథా అనారబ్ధ కర్మణం తత్వజ్ఞానే దాహస్య. ఆగామి సంచితము అనారబ్ధ కర్మలు అవి తత్వజ్ఞానం ద్వారా నశిస్తాయి. తత్వవిదాం ముక్తి నియత. అందుకని నిర్గుణ తత్వజ్ఞానము మోక్షము నిశ్చయము. దీనికి సూత్రం కదా. యావదధికారం అవస్థితి ఆధికారికాణం యావదధికారమో స్థితిరాధికారికాణం యావదధికారమో స్థితిరాధికారికాణం. ఈ యావద్ అవస్థితి అంటే యావత్ అధికారం అవస్థితి. ఎంతవరకు అయితే ఎక్కువ తపస్సు చేసి వాళ్ళు ఆ తపస్సు చేసిన వాళ్ళకి లోకాన్ని నియమించడానికి ఆ పరమేశ్వరుడు అధికారం ఇస్తాడు. ఎంతవరకు అయితే వాళ్ళకి అధికారం ఉందో వాళ్ళు అంతవరకు అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. తరువాత నిర్గుణ బ్రహ్మజ్ఞానులకి మోక్షమే. యావదధికారం అవస్థితి. ప్రార్థ కర్మ ఫలభోగం అంటే ఏదో కొంచెం ప్రార్థం ఉంటుంది వాళ్ళకి, అందుకని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. ముక్త ఇషురివ వేగస్య నివృత్తం. వదిలిపెట్టిన బాణం వేగం ఎలాగైతే తగ్గిపోతుందో పడిపోతుంది, అదేవిధంగా వీళ్ళ ప్రార్థన వల్లనే వీళ్ళకి మోక్షమైన ఆయన. అది కాకుండా వీళ్ళు పూర్వకల్పంలో ఎంతో తపస్సు చేసి ఇప్పుడు చూడండి ఆంజనేయ స్వామి అంటాం, మరి ముక్తి ఇచ్చాడు ఆయన. మళ్ళీ నేమో హిరణ్య గర్భభంగం కామన్నాడు. అందుకని ఇక్కడ ఆపుదామా ఇంకా చెప్తామా? స్వామిజీ దహర విద్య ఎందులో ఉంది స్వామిజీ? దహర విద్య చాంద్రగిరిలోనే ఉంది. ఇంకోసారి చూడు, నువ్వు కనిపించలేదు నీకు? చూస్తాను స్వామి. ఇవాళ 16, 17 ఇవాళ 17. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.